మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 17లో రాయబడి ఉంటుంది, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. కాని ఫలములు అంటే ఏంటి? తినే పనులు కాదు అది, అవునా కదా? చూడగానే అబ్బా రమ్యంగా ఉంది, ఏదో కొన్ని చెట్లకు ఉంటాయి, వంకాయలాగే ఉంటుంది కానీ అన్ని ముళ్ళులు ఉంటాయి. చూసారా? చిన్నప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, అన్ని ముళ్ళులు ఉంటాయి. ఎవరైనా తీసుకొని కూర వండుకోనో ఫ్రై చేసుకొని తినేవాళ్ళు ఉన్నారా? అది కాని ఫలములు, గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా? ఇక్కడ మాట్లాడబడుతుంది కాని ఫలములు ఫలిస్తుందంట. ఏ చెట్టు అది? పనికి మాలిన చెట్టు. నేను అనట్లా, బైబిల్లోనే ఉంది. ఏం చెట్టు అంటే అది? పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుందంట. అంటే అర్థం ఏంటి? మందిరంలోకి వస్తారు, మందిర పనులలో ఉంటారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, దైవజనుడితో పాటుగా ఎక్కడ సభలన్నా, ఎక్కడ మీటింగ్లన్నా, ఎక్కడ ఏదన్నా వెళ్తారు, పరిచర్య చేస్తారు. బట్ వాళ్ళ బ్రతుకులో మార్పు కనపడదు. అర్థమైందా? వాళ్ళ బ్రతుకులో మార్పు కనపడదు. ఎక్కడున్న గొంగలు అక్కడే అంటారే. వారు ఒక్కసారి మందిరాన్ని దాటిన తర్వాత, చర్చి దాటి బయటికి వెళ్ళిన తర్వాత, వారు ఆడే అబద్ధాలు వాళ్ళవే, వాళ్ళు చేసే మోసాలు వాళ్ళవే, వారు మాట్లాడే ఏమంటారు నీచమైన మాటలు వాళ్ళవే, వారు బ్రతికే లోక స్థితి వాళ్ళదే. ఆ వ్యక్తిని లోకస్తులు చూసినప్పుడు, అన్యులు చూసినప్పుడు ఏమనుకుంటారు? దేవునికి ఘనత వస్తుందా, అవమానం వస్తుందా? అవమానమే వస్తుంది, అవునా? అవమానమన్నా వస్తుంది. లేదా నీ బ్రతుకుని చూసినప్పుడు ఎవడో మారడు. దానివల్ల దేవునికి ఏమొస్తుంది? ఇప్పుడు నీ చెట్టును నాటాడు, నిన్ను ఎదిగించాడు, నీ కొరకని దైవజనుడు ద్వారా పదే పదే దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే వనరులు ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. అయ్యా తలనొప్పి, అయ్యా కాలు నొప్పి, అయ్యా మెడ నొప్పి, అయ్యా కడుపు నొప్పి అన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను దేవుడిని రబ్బా, ఇదిగో బైబిల్ ఉంది, చదువు, ఇలా నడుచుకోవాలి అని అన్నీ నీతో చెప్తున్నాడు. అవేమీ ఉండవు. లోకంలోకి వెళ్ళినప్పుడు లోకాశల్లోకి ఉంటే, ఇప్పుడు చెప్పండి, జడ్జిమెంట్ రోజు ఏం చేస్తాడు దేవుడు నిన్ను? తీర్పు దినం రోజు ఏమవుతుంది? నీ బ్రతుకు, నీ వల్ల ప్రయోజనం లేదు, నీ వల్ల ఏమంటారు దేవునికి మంచి ఫలములు నువ్వు ఫలించలేకపోయావు. యూ ఫెయిల్డ్ టు గివ్ ఏమంటారు గుడ్ ఫ్రూట్స్ టు గాడ్. దేవునికి మంచి ఫలములు ఇవ్వడానికి నీ చేత కాలేదు. ఆఖరిని ఏమవుతుందంట తెలుసా? ఆ చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుందంట. ఈరోజు ఒకసారి నిన్ను ఆలోచించుకోవాలి. హౌ ఈజ్ యువర్ లైఫ్ టుడే? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుడికి నువ్వు మంచి ఫలములు ఫలిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను పెంచినందుకు, దేవుడు నిన్ను పోషిస్తూ ఉన్నందుకు, దేవుడు నీకు అభివృద్ధి చేసినందుకు, దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించినందుకు, దేవుడికి నువ్వు ఇస్తున్నటువంటి ఫలములేంటి? చెట్టు అనబడేటువంటి నీ ద్వారా దేవుడు పొందుకుంటున్న ఫలములేంటి? అందుకే ఈరోజు బ్రతుకు మార్చుకోండి. ఆమేన్. దేవునికి నీవు మంచి ఫలములు ఇవ్వగలిగితే, మంచి ఫలములు ఇవ్వడానికి ప్రయత్నిస్తే, మంచి ఫలములు ఇవ్వగలగడానికి నీవు ఈరోజు సిద్ధపడితే, గుర్తుపెట్టుకో, నీ చెట్టు అభివృద్ధి అవుతుంది. ఆమేన్.